వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? అలాగే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 23వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మీ శత్రువు ఎవరో మీకు తెలుస్తుంది. మీ శత్రువు ఎవరో తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలత? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి అనుకూలతలు ఉన్నాయో ఈ యొక్క వ్యక్తులకు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవారాధన చేయాలి? ఏం చేయడం వల్ల మేలు చేస్తుంది? అలాగే మిథున రాశి వ్యక్తులు ఎటువంటి శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు? అన్ని అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధువులకి అనుబంధువులకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టారు. క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఆరోగ్యానికి సహాయ పాలనకు కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీరి హృదయంలో సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా మిథున రాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 23వ తేదీ శుక్రవారం రోజు ఇక ఈ యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి. కానీ ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శత్రువు ఎవరో మీకు తెలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు నమ్ముతున్న వ్యక్తులే మీ వెనకాల గొంతులు తవ్వుతూ ఉంటారు, లేదా మీ వెనకాల నుండి చెడును ప్రచారం చేస్తారనే విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. అంటే మీరు ఎక్సెప్ట్ చేయని విధంగా జరుగుతుంది. అంటే ఆ వ్యక్తి మీ గురించి బయట చెడుగా చెబుతున్నారని మీతో కలలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తి మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని, చెడు ప్రచారం చేస్తున్నారని, మీకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు. అటువంటి ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది ఈరోజు దినఫలాల ప్రకారం. ఇది మీకు బహిరంగం కావటంతో ఆ భగవంతుడు మీకు చాలా సహాయపడుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు చాలా గుడ్డిగా ఆ వ్యక్తిని నమ్ముతున్నారు. మీరు పని చేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ వ్యక్తి ఉన్నవారు ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్ముతున్నారు. ఆ వ్యక్తిని నమ్మకూడదని మీకు కనువిప్పు కలిగింది. ఆ పరమేశ్వరుడు ఇటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో కలిగేలా చేశాడు. ఆ సంఘటన ద్వారా మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయం మీకు బహిర్గతం అవుతుంది. ఇది వరకు చాలా సందర్భాలలో మీ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు, శ్రేయోభిలాషులు కానీ ఆ వ్యక్తి గురించి మీకు చెప్పి ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుడ్డిగా నమ్ముతూ వెళ్తున్నారు. అటువంటి వ్యక్తి గురించి ఊహించని ఒక వార్త మీరు వినబోతున్నారు. ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా ఆ వ్యక్తి మీ చెడును కోరుకుంటాడు అనే విషయం మీకు అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా మిథున రాశి వారిపై నరదృష్టి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వం ఏదైతే ఉందో
దాని పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అంటే అందరూ కూడా వీరిని చాలా అభిమానిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిపైన కుళ్ళును, అసూయను పెంచుకుంటారు. ఈ యొక్క నెగిటివ్ ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీగా మారి వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి మిథున రాశి వారు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇతరుల కనుదృష్టి విషయంలో కావచ్చు, లేదా ఏదైనా చేయకూడని పనుల విషయంలో, వెళ్ళకూడని ప్రదేశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఆ అంశంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని నెలలుగా కలలు కంటున్న వారు వాళ్ళ ముందుకైతే వ్యాపారం విస్తరించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి. ఇక మీ యొక్క లైఫ్లోకి వచ్చినా కానీ మీరు తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. చాలా కాలంగా అనుకుంటున్నారు, కానీ వారితో ఎక్కువ సమయం గడిపే అవకాశం మీకు రాలేదు. ఈరోజు దినఫలాల ప్రకారం వారితో ఎక్కువగా సమయాన్ని అయితే మీరు గడిపే అయితే కనిపిస్తున్నాయి. ఇక మీ ముందుకు ఒక చక్కటి వ్యక్తి రాబోతున్నారు. వారితో కలిసి వ్యాపారాన్ని భవిష్యత్తులో మీరు విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. మీపై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. ఇక తోటి ఉద్యోగస్తులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అంటే అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే మాత్రం లేనిపోని చిక్కుల్లో, సమస్యలో మీరు ఇరుక్కునే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మిథున రాశిలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకి సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇక మీ యొక్క చికిత్సకు సంబంధించిన చక్కటి రెమ్యునేషన్ లభిస్తుంది. మీకున్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎటువంటి చికిత్స తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. మంచి సలహాలు, సూచనలు అందబోతున్నాయి. చక్కటి గైడెన్స్ మీకు లభించబోతుంది. ఈ విధంగా అనుకూలత, ప్రతికూలత ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు గడవబోతున్నాయి. ఇక ఊహించని సంఘటన ద్వారా ఒక శత్రువు మీ యొక్క వైద్యునికి సంబంధించిన యొక్క చికిత్సకు సంబంధించిన ఒక చక్కటి రెమ్యునేషన్ లభిస్తుంది. ఇక మీకున్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చక్కటి చికిత్స తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. మంచి సలహాలు అందబోతున్నాయి, ఒక మంచి గైడెన్స్ అందబోతుంది. ఈ విధంగా అనుకూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు కనబడుతున్నాయి. కానీ ఊహించని సంఘటన ద్వారా మీ శత్రువు ఎవరో వర్గమైన అంశాల యొక్క కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఇరుగు పొరుగు సభ్యులతో కానీ, మీరు పనిచేసే చోట కానీ ఎక్కడైనా మీ చెడు కోరుకునే వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని వారెవరో మీకు తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. నిత్యం శని భగవాను ఆరాధించండి, శని స్తోత్రం పారాయణం చేయండి. మీకు ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులను కానీ, వస్త్రాలను కానీ, ఆహార పదార్థాలను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం అంటే ఆవును దానం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.